మేము హైదరాబాదులో మీ పార్టీకి చెందిన నాయకుడే వి హనుమంతరావు అంబేద్కర్ విగ్రహం పంజాగుట్ట మీద పెడితే పెట్టినేలేదు. ఆయన మీద కేసులు అయినాయి, చెత్తబుట్ల పడేసారు, పోలీస్ స్టేషన్ కేసులు అయినాయి, పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు కూడా. ఇప్పుడు కూడా చేయనిస్తలేరు కదా. అంబేద్కర్ ఏమో రాజ్యాంగ రచయిత, ఆయన విగ్రహం పెట్టడానికి పర్మిషన్ లేదు. బీగాల గణేష్ గుప్తా అని ఒకడు ఉన్నాడు, టీఆర్ఎస్లో ఉండేవాడు. మేము తీసుకొని పోయి నిజామాబాద్లో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెడితే అవి రాత్రి మాయం చేసి, ఆవిష్కరణ ఒక రోజు ముందు మాయం చేసి చెత్త కుప్పలు పడేసారు. బస్సు లారీ, చెత్త లారీలు వచ్చి తీసుకొని పోయినాయి, దాన్ని అక్కడ పడేసారు. మరి ఇట్లా బుద్ధి ఉందా మీకు? హైదరాబాద్లో బ్రహ్మానంద రెడ్డి గారిది ఎట్లుంటుంది? వాడు ఏం చెప్పిండు, దాని పార్క్ పేరు అది కట్టిందేమో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ కట్టించిండు. ఆయన పట్టాభిషేక రైతోత్సవం అయితే సిల్వర్ జూబ్లీ కోఆర్డినేషన్ సందర్భంగా ఆయన జూబ్లీ హిల్స్ మొత్తం కట్టి తోట చేసిండు. అది ఉస్మాన్ అలీ ఖాన్ పేరు పెట్టు, సరే పెట్టవు, ఇంకేమైనా పేరు పెట్టు. బ్రహ్మానంద రెడ్డి పేరు ఏంది దానికి? కేబీఆర్ అనే సంబంధం ఉందా? తెలంగాణ వాదులు ఒప్పుకోవద్దు. వాడు ప్రతిరోజు అంటుండే బ్రహ్మానంద రెడ్డి, ఐ వాంట్ డెడ్ బాడీస్ 369 చంపిన నరరూప రాక్షసుడు అంది. వాని విగ్రహం ఎట్లుంటుంది? బుద్ధుందా? నిన్నటిదాకా ఏముండే అక్కడ చూసినాం, మన జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు, బల్దీ ఆఫీస్ ముందు, ట్యాంక్ బండ్ పక్కన పెద్ద విగ్రహం 7 అడుగులు రాజశేఖర రెడ్డి ఉంటుండే, దాన్ని ముసుగేసి పెట్టారు సిగ్గుపోద్దని. కాంగ్రెస్ వాళ్ళు పెట్టినరో టీఆర్ఎస్ వాళ్ళు పెట్టినరో, అది పెద్ద విగ్రహము, కాళ్ళ దగ్గర చిన్న విగ్రహాలు పొట్టి, అంబేద్కర్ది గాంధీది. సిగ్గుందా రాజకీయ నాయకులకు? సిగ్గు శరము నాదరా మీకు? అంబేద్కర్ జాతి పితది, రాజ్యాంగ నిర్మాతది కాళ్ళ కిందనా? ఎవడో తుచ్చ రాజకీయ నాయకుంది, ఆయన ఆంధ్ర నాయకుంది పెద్దదా? సిగ్గు శరం. విగ్రహాలు ఇట్లే ఉంటున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే అందశ్రీ లాంటి, గద్దర్ లాంటి విగ్రహాలను అమరావతిలోను ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటే చెయ్యరు. మన తెలంగాణ పాలకులు ఒప్పుకుంటలేరు. ఇప్పుడు మేము పోయి చెప్పినాం, గజ్జల స్వామి అని ఉంటాడు, ఈరోజు వాళ్ళ కూతురు కొడుకు పెళ్ళి ఉంది కరీంనగర్లో. ఆయన కరీంనగర్లో గద్దర్ విగ్రహం తయారు చేయించి పెద్దది పెడతానంటే ఇప్పటిదాకా 2 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడు ఆయన. స్వామి మన తెల్లాపూర్ సత్తయ్య తిరుగుతుంటే ఇప్పటిదాకా మొత్తం పర్మిషన్ అన్నిటి నుంచి వచ్చింది. సీఎం కూడా చెప్పిండు, చెప్పిన కమిషనర్ పర్మిషన్ ఇయ్యాడు, ఎవడో ఇంకోటి పర్మిషన్లు ఇస్తలేరు. గద్దర్ విగ్రహం పెడుతుంది కరీంనగర్ పర్మిషన్ ఇస్తారు, ఆంధ్రలో ఇస్తారు, ఇయ్యరు. హైదరాబాద్లో పెట్టాలంటే ఎంత కష్టపడ్డాం మేము. తెల్లాపూర్లో విగ్రహం పెట్టాలంటే తిరగని ఎక్కని గడపలేదు, తొక్కని ప్రతి చోట పోయి అడగంగా ఆఖరికి ఇచ్చారు. గద్దరికే దిక్కు లేదు. మన్నూరులో పెట్టాలంటే గద్దర్ విగ్రహానికి అడుగున్నారు. ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడానికి, ఇనాగ్రేట్ చేయడానికి అంత తొందర ఏమొచ్చింది అనుకోవచ్చు? అసలు ఏదో ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు కదా, దొంగలు కొడుకులు, సినిమా వాళ్ళు కదా, బుద్ధి లేని వాళ్ళు. ఒక్క తెలంగాణ సినిమా తీసిన దొంగలు వాళ్ళు పైసలు ఇస్తుండ్రేమో వీళ్ళకు. అది ఉప్పగాలి ఆఫీసర్లు గట్టి గల్లబట్టి అడగాలి, ఎట్లు ఇచ్చిర్రా పర్మిషన్ మీరు అని అడగాలి కదా. మా అంబేద్కర్కి ఎందుకు ఉండదు, మా గద్దర్కి ఎందుకు ఉండదు విగ్రహాలకు? మా స్టేట్లో, మా తెలంగాణలో తెలంగాణ కోసం పనిచేసిన గద్దర్కు ఉంటుందా? గద్దర్ తెలియదు. బెల్లెలతో విగ్రహాలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? బెల్లెలతో కోసం పనిచేసిన ఇక్రి సిద్ధులు, ముక్కా కరుణాకర్, వీళ్ళందరూ విగ్రహాలు పెట్టాలి, ముఖ్యమంత్రితో పెట్టించాలి. నువ్వు బుద్ధుంటే ఇది పెట్టమని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ఏమి లేనప్పుడు నీళ్ళని ఆంధ్రాకి పోతాయి, పోలవరం కడితే పోతున్నాయి ఆంధ్రాకు. మొత్తం ఆంధ్ర పరిపాలన అయింది, ఇంకా చంద్రబాబు పరిపాలన ఉన్నది. అందుకని వీళ్ళందరినీ సంఘ బహిష్కరణ చేయాలి, దొంగలకు శిక్షలు వేయాలి. వేయకపోతే జనం చీచు తూతు అంటారు. అందుకని తొందరగా గ్రహించండి. ఇప్పుడు ఆ శుభలేఖ సుధాకర్ ఒకరితో అంటున్నట్ట, నిన్న ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఒకరితో మాట్లాడుతున్నట్ట, మనం వచ్చి అక్కడ హడావిడి చేసిన తర్వాత, ఇంకేం తెలంగాణ 12 ఏళ్ళు అయింది, 13 ఏళ్ళు వచ్చి ఇంకా తెలంగాణ వాదం తెలంగాణ ఏంది గొడవ, అసలు ఇంకేం తెలంగాణ అంటారని చెప్పి మాట్లాడుతున్నట్ట. ఒకళ్ళు మనకు చెప్పారు అట్లా. వాడిని గల్లా పట్టుకొని అడగాలి, బుద్ధునాదరా నీకు, మా తెలంగాణ పెట్టరా విగ్రహాలు అడగాలి. తెలంగాణ గద్దర్ విగ్రహం పెట్టరా, ఇక్కడ తెలంగాణ ఆంధ్ర లేదు కదా. అరే శుభలేఖ సుధాకర్గా నువ్వు గద్దర్ విగ్రహం పెట్టి రాయడం లేదు కదరా, పెట్టు. బెల్లెలతో విగ్రహం పెట్టి తెలుసా ఆయనకి? ఏం తెలియదు. సినిమాకి ఏం చదువు ఉంటుంది? చదువు, శీలం, సంస్కారం లేకపోతే సినిమాలో చేరే అర్హత ఉంటుంది. చదువు ఉండదు, శీలం ఉండదు, సంస్కారం ఉండదు. తాగుబోతులు, వాగుబోతులు, వదురుబోతులు, తిరుగుబోతులు అయి ఉండాలి, వ్యభిచారులు అయి ఉండాలి. వాళ్ళకే ఉంటుంది. వ్యభిచారి గాళ్ళకి ఏం తెలుస్తుంది? తాగుబోతు గాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియదు కదా. తెలంగాణ ఎక్కిరించుకుంటూ మాట్లాడిన వాళ్ళు కదా వీళ్ళు. చెప్పుతో కొట్టిన మానం కొట్టలేదు కదా. తెలంగాణ ఎక్కిరించినప్పుడు, రాయలసీమను ఎక్కిరించినప్పుడు, ఉత్తరాంధ్ర ఎక్కిరించినప్పుడు చెప్పుతో కొట్టేది ఉండే కదా, కొట్టలేదు కదా. అందుకని ఇట్లా మాట్లాడుతున్నారు. ఆ రోజు కూడా తన్నేది ఉండే. ఎట్లా రా, ఎట్లా నువ్వేమని రా, నీదేమి అధికారము, వాడు బయటోడు కదా. మరి తెలంగాణ రవీంద్ర భారతిలో తెలంగాణ పర్మిషన్ లేదని లేదు, వానికి ఉంది. ఎట్లుందిరా, నీ అమరావతిలో మాకు ప్రవేశం ఉండదు, ఇక్కడ కూడా ఉన్నారా? ఎడమ కాలు చెప్పు తీసుకొని 32 పట్టాలు కొట్టాలి ఇట్లా ఎవడైనా మాట్లాడితే. చెప్పుతో ఆ రోజు 15 తారీఖు నాడు చూపిద్దాం, మొత్తం తెలంగాణ రమ్మందాము. ఒకవేళ ముఖ్యమంత్రి ఇప్పుడు మీలాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు విగ్రహం పెట్టొద్దని చెప్పి, అయినా కూడా ముఖ్యమంత్రి వచ్చి ఇనాగ్రేట్ చేసి అఫీషియల్గా ప్రోగ్రామ్ చేస్తే మీ నుంచి ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది? అది సీఎం గట్టిగా అడగాలి, మనం నిలదీయాలి.
ఎందుకు ఆ శుభలేఖ సుధాకర్ గారు ఎవడు ఆ రోజు ఆ లోపల క్షమాపణలు చెప్పాలి. దొర్లుకుంటూ వచ్చి పొర్లు దండాలు పెట్టి చెంపలేసుకొని క్షమాపణలు చెప్పాలి. లేకపోతే ఆ రోజు జరగనీయం. ఆంధ్రలో కూడా చెప్తున్నాం, అట్లా మమ్మల్ని రెచ్చగొట్టే అధికారం మీ వానికి లేదు, శుభలేఖ సుధాకర్ గారికి లేదు. అది చెప్పమనండి, వాడిని చెంపలేసుకోమనండి, క్షమాపణలు చెప్పమనండి, అప్పుడే మేము పర్మిషన్ ఇస్తాం. లేకపోతే పర్మిషన్ ఇచ్చినా కూడా ఆ తర్వాత ఏం చేయాలని మేము చూస్తాం. మీరు ఆవిష్కరణ చేస్తారేమో, విగ్రహావిష్కరణ చేస్తారేమో, కానీ విగ్రహం కూడా ఉండదురా అని చెప్తున్నాం. చివరిగా చెప్పండి సార్, ఈ ఎపిసోడ్ మొత్తం విగ్రహాల పంచాయతీ రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టబోతున్నారు, ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. మీరు ఒక తీవ్రమైన తెలంగాణ వాదిగా ఏం చెప్పదలుచుకుంటుంది? తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? అది విగ్రహాలు కాదు, గ్రహాలు. అవి గ్రహాలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి. విగ్రహాల ఆవిష్కరణ కాదు, గ్రహాల ఆవిష్కరణ చేయబోతున్నారు. మా పాట తెలంగాణ పాట పాడడం ఎందుకు మీరు పెడుతున్నారు? మమ్మల్ని మళ్ళీ ఎందుకు రెచ్చగొడుతున్నారు? విగ్రహం ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలకు కవ్వించినట్టే ఉంటుంది. కవ్విస్తే మేము ఊరుకోము, మేము సరైన సమాధానం చెప్తాము. ఒకటి. రెండవది, ప్రభుత్వానికి చెప్పాల్సింది, మీరు అవి కనుక చేస్తే మా గద్దర్ విగ్రహాలు కూడా పెట్టినేయండి. ఎందుకు పెట్టిస్తలేరు మీరు? జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఎందుకు పెట్టిస్తలేరు? మీరు పెట్టండి. అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టినట్లేరు? పెట్టండి. అంటే అంబేద్కరు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, గద్దరు ఇంకా అంటరానోళ్ళేనా? వాళ్ళే కాదు, వాళ్ళ విగ్రహాలు కూడా అంటరానివేనా? ఎందుకు అట్లా అంటే వాళ్ళు అంటరాని కులాలు పుడితే అంటరానోళ్ళే. ఈ సుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం బ్రాహ్మణుడు కాబట్టి ఆయన ఎక్కడైనా పెట్టవచ్చు. అట్లెట్లా పెడతారు? మీరు ఇంకా బానిసత్వం ఉన్నారా తెలంగాణలో? ఒప్పుకోం మేము. తెలంగాణ వాదులు దీన్ని ఒప్పుకోరు, గట్టిగా నిలదీస్తారు. ఇప్పటికే ప్రభుత్వం పరుగుపోతున్నది. ఇప్పటికైనా సోయిలో పడండి. మీరు స్పృహ తెచ్చుకోండి, చైతన్యం తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టబోతున్నారు, ఆల్రెడీ పెట్టారు, ఇనాగ్రేషన్ చేయబోతున్నారు త్వరలో. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు ఏం చెప్తారు ఈ విషయం మీద? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరణ అంటే దాన్ని ముసుగు తొలగించడం అందాం. ముసుగు తీసేయాలి కదా. ముసుగు తీసేస్తే ఆయన ఆంధ్ర ముసుగే ఉంటుంది, లోపల కూడా ఆంధ్రానే ఉంటుంది. ఆయన తెలంగాణకు వ్యతిరేకం, తెలంగాణ పాటలు పాడనని చెప్పిండు ఆయన. ఇప్పుడు ఘంటసాల మీద మనకి అభ్యంతరం ఉండదు, అక్కడ ఘంటసాల విగ్రహం కూడా ఉంది. ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, తెలంగాణ పాటలు పాడనని లేదు. ఈయనకు పరీక్ష పెడితే పాటలని చెప్పిండు. అటువంటి ఆయన విగ్రహాలు ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పెట్టాలి? తెలంగాణ వచ్చినాక తెలంగాణలో తెలంగాణ వాదుల ఫోటోలు ఏమైనా ఉన్నాయా, విగ్రహాలు ఉన్నాయా? ఆంధ్రలో లేవు, తెలంగాణలో కూడా లేవు. అతను మేము దాడి చేస్తుండే, ఫోటోలు తీస్తుంటే విక్టిమ్ మీద దాడి చేస్తుండు. దూరంకి వెళ్ళి ఫోటోలు తీస్తే శుభలేఖ సుధాకర్ కాదు, అశుభలేఖ సుధాకర్ వాడు. అదేందుకు దాడి ఎగురుతుండే, తనేటోళ్ళు లేక బూత్ పని రాయటోళ్ళు లేదు. 15th నాడు ఎట్లా ఆవిష్కరణ చేస్తారో చూడాలి తెలంగాణ వాదులు. ఆ రోజు రాళ్ళు రప్పలు తీసుకొచ్చి శుభలేఖ సుధాకర్ గారు చెప్పులతో కొట్టాలి. ఎట్లా బుద్ధి ఉందా నీకు? ఏది రాను, ఏమి ఎగురలేదు, ఫోటోలు తీస్తేంది, ఎవరికి రాను, పో ఆంధ్రాకు పో, అమరావతికి పో అని చెప్పి చెప్పులతో కొట్టాలి వాడిని. 15వ తారీఖు నాడు మనం చెప్దాం, పిలిపిద్దాం. ఆవిష్కరణ రోజు తెలంగాణ వాదులందరూ రండి, శుభలేఖ సుధాకర్ పట్టుకొని తన్నండి. మరి అంటున్నాడు ఎవడో, వాళ్ళని కూడా తన్నాడు. బుద్ధి లేని కాంట్రాక్టర్గా రాజ్యమా ఇది? ఫోటోలు తీయొద్దా నీకు? బుద్ధి నాదరా నీకు? ఏం సినిమా నీరా? తెలంగాణకు వ్యతిరేకం సినిమా వాళ్ళంతా. తెలంగాణ ఎట్లా తిట్టిర్రు? నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అని తిట్టిర్రు. సిగ్గు, శరము, రోషం ఏమైనా ఉందా? ముందు తెలంగాణకు ఉండాలి. ఇటువంటి వాళ్ళని రానియద్దు. మనకి పర్మిషన్ లేదని చెప్తున్నారు రవీంద్ర భారతిలో రావడానికి. పర్మిషన్ ఇప్పుడు కనుక విగ్రహం పెడితే రవీంద్ర భారతిలా, ఇప్పటిదాకా అది రవీంద్ర భారతి. ఆ విగ్రహం పెడితే దరిద్ర భారతి అవుతుంది. దరిద్ర భారతికి ఎవరు పోద్దని చెప్పాలి. అక్కడ ఏనుగు నరసింహారెడ్డి ఉండు, అక్కడ పోవడానికి అది మా పైసలతో కట్టిందిరా. నువ్వెవని రా సుధాకర్? బుద్ధి నాదరా నీకు? సిగ్గు శరం నాది, పోరా నువ్వు అమరావతి, బుద్ధి లేనని చెప్పాలి. మా పైసలతో కట్టింది తెలంగాణ గడ్డ, అది తెలంగాణ భూమి మీద ఉంది, అసెంబ్లీ ఎదురుగా ఉంది. చట్టసభకు ముందున్న దాంట్లో చట్టవిరుద్ధమైన పనులు ఎందుకు ఎట్లా చేస్తారు మీరు? లోపలికి ఎవరు రావద్దని నువ్వెవడు చెప్పడానికి? ఎక్కడో రా నువ్వు, మూతి బాలగొడతాం, మూతికి సున్నం పెడతాం, కొడకానికి బుద్ధి. కొంతమంది ఏమంటారు అంటే సార్, దీని మీద సంగీతానికి సాహిత్యానికి కులమత ప్రాంత విభేదాలు ఎందుకు అనే క్వశ్చన్లు వేస్తున్నారు. మీరు ఏం చెప్తారు దానికి? దానికి లేదు, కానీ సినిమాకు ఉంది కదా. దానికి లేదు. సినిమాలు ఏముంది? ఒక్క తెలంగాణ చూపించారా? కులం కదా మీరు, మీ కులాన్నే చూపించారు. రెడ్లను గొల్లను విలన్గా చేసి చూపించారు. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్రలను జోకర్ లెక్క చూపించారు. తెలంగాణ చూపించారు, రాయలసీమ